బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. అసలు బైబిల్ అంటేనే పుస్తకాల సమాహారమే బైబిల్. 40 మంది భక్తుల ద్వారా వివిధ ప్రాంతాల్లో, వివిధ పరిస్థితుల్లో, వివిధ ఖండాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒకళ్ళే రాసినట్లుగా ఆ 40 మంది భక్తులు రాసినట్లుగా మనం చూస్తుంటాం. ఎందుకంటే భక్తులు 40 మంది అయినా సరే రాయించిన వాడు ఒక్కడే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్లో మనం ఆలోచన చేస్తే సుమారుగా 1189 అధ్యాయాలు ఉన్నాయి, 31,101 వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 31,101 వచనాలు. ఆ తర్వాత 1,260 వాగ్దానాలు ఉన్నాయి. దెర్ ఆర్ 1260 ప్రామిసెస్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాగ్దానాలు ఎన్నో చూడండి. 1,260 వాగ్దానాలు మనం పరిశుద్ధంగా చూస్తుంటాం. ఆ తర్వాత మన ప్రశ్నలు కూడా ఉన్నాయి దేవుని వాక్యంలో. అవి 3,294 ప్రశ్నలు ఉన్నాయి. ఆ తర్వాత ఆజ్ఞలు 6,468 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంత శ్రేష్టమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని, దేవుని లేఖనాన్ని ప్రభువు మనకి ఇచ్చాడు.